యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ముఖ్యంగా జూన్ 30వ తారీఖు నుంచి మొదలుకొని జూలై 6వ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలను తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మేషరాశి వారికి, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి అన్ని గ్రహాలు, చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన ఈ వారం అంతా కూడా వారికి చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో సన్నిహితంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా ఇంటిలో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొంత 12వ స్థానంలో రాహు ఉండడం వలన, అదేవిధంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వలన కొంత ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో కావచ్చు, వ్యవహార విషయంలో కావచ్చు, అపోహలన్నీ తొలగిపోతూ ఉంటాయి. శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మరి మంచిది. వాణిజ్య వ్యాపార వర్గాల వారికి సంతోషమైనటువంటి వార్తలు వింటారు వారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు, మరి ఈ రాశి స్త్రీలకు చాలా బాగుంటుంది. మొత్తంగా ప్రయత్నకార సిద్ధి మొదలైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి ఈ వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఇంకా ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు సిద్ధించుటకై, శుభ ఫలితాలు పొందుటకై సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించడం మంచిది. రెండవ రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చును. ముఖ్యంగా చాలా గ్రహాలు మరి ప్రతికూలంగా ఉండడం వలన కొంత ఈ వారం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటారు. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలకు మాత్రం ఏమాత్రం లోటు ఉండదు. కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో రవి, 1వ స్థానంలో గురువు ఉండడం వలన కొంత ధన వ్యయము, ధన నష్టము, అనారోగ్య సమస్యలు మొదలైనవి మరి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. నూతన పనులు, వివాహ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. నూతన వాహనాలు కొనుటకు, ఆభరణాలు కొనుటకు కూడా మరి మంచి అవకాశం ఈ వారంలో ఉంది. వృధా ఖర్చులు కావచ్చు మొదలైనటువంటి కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు, స్త్రీలకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, ఉద్యోగులకు అంత అనుకూలమైనటువంటి వారం కాదని చెప్పవచ్చును. ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించడము చాలా మంచిది. అందువలన ఈ వృషభ రాశి వారు మరి తప్పకుండా ఆచరించాలి. తర్వాత మిథున రాశి. ముఖ్యంగా ఈ మిథున రాశికి మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా 1వ స్థానంలో రాహు, 1వ స్థానంలో రవి, 12వ స్థానంలో గురువు, 9వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు. ఈ గ్రహాలన్నీ కూడా
బాగా లేకపోవడం వలన కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా 11వ స్థానంలో గురువు, 1వ స్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో బుధుడు, ఈ గ్రహాల వల్ల కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది. పోయిన వారం కంటే ఈ వారం కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటుంది. కొంత వ్యయ ప్రయాసాలు లోనవుతూ ఉంటారు. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా ఈ వారం నూతన వస్తు లాభము, వస్త్ర లాభం కూడా కలిగి ఉన్నారు. బంధుమిత్రులతో విరోధం కూడా కలుగుతూ ఉంటుంది. సూచనలు ఉన్నాయి. శారీరక మానసికమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మరి ఈ యొక్క మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందుటకై సూర్యారాధన, అదేవిధంగా కాలభైరవ అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ యొక్క మిథున రాశి ఉద్యోగులకు, కళాకారులకు, అదేవిధంగా వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, విద్యార్థులకు, స్త్రీలకు అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో రవి, 10వ స్థానంలో కుజుడు, అదేవిధంగా 1వ స్థానంలో బుధుడు, 12వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో శని, అదేవిధంగా 9వ స్థానంలో రాహు. ఈ యొక్క పాపగ్రహ సంచారం ఎక్కువగా మరి ఉండడం మూలాన కొంత సామాన్యంగా ఉంటుంది. ఆత్మీయుల యొక్క, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు కొన్ని పరిష్కారం అవుతాయి. వాహన యోగం కూడా ఉంది. మరి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కొంత లాభం కూడా ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొంత పలుకుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. గత వారం కంటే కొంత ఆర్థికంగా కూడా మెరుగవుతూ ఉంటారు. మరి దూర ప్రయాణాలు అనుకూలించవు. ప్రయాణాలు ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా చేయండి. అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదర సంబంధమైనటువంటి మరి బాధలు కావచ్చు, అకారణ కలహాలు కావచ్చు, చోరాగ్ని భయ సూచనలు కూడా మరి గోచరిస్తూ ఉన్నాయి. కనుక ముఖ్యంగా మరి కొంత ఈ రాశి వారు అనగా కర్కాటక రాశి వారు విష్ణు స్తోత్ర పారాయణం కావచ్చు, కాలభైరవ అష్టకం కూడా పఠించడం చాలా మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం కూడా మంచిది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి స్త్రీలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, వృత్తి వ్యాపార వాణిజ్య వర్గాల వారికి, నిరుద్యోగులకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కనుక కొంత స్వామివారి దర్శనం చేసుకోవడం వలన కొన్ని మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. అదేవిధంగా సింహరాశి వారికి చాలా సామాన్యంగా ఉంటుంది. 11వ స్థానంలో రవి ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. 9వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలో గురువు, 11వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, 2వ స్థానంలో కేతు. ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కువ గ్రహాలు మరి చెడు సంచారం చేయడం వలన సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది. పనులు కొంత నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ధనవ్యయం జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బంధుమిత్రాలతో విరోధం కూడా కలిగి ఉంటారు. పనులలో ఆటంకాలన్నీ కూడా కొంత తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొంత ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి మరి జాగ్రత్తలు కూడా పాటించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది. వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి. ఈ యొక్క రాశి సింహరాశి విద్యార్థులకు, స్త్రీలకు, ఉద్యోగులకు, మరి నిరుద్యోగులకు, ఉన్నత ఉద్యోగం కలవారికి, అదేవిధంగా వృత్తి వ్యాపార వర్గాల వారికి సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క సింహరాశి వారు శుభ ఫలితాలను పొందుటకై హనుమాన్ చాలీసా పారాయణం మరి చేయడం వలన చాలా బాగుంటుంది. కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా
కన్యా రాశి వారు, కన్యా రాశి వారికి కూడా ఈ యొక్క వారం అంతా కూడా మామూలుగా ఉంటుంది. ముఖ్యంగా 1వ స్థానంలో బుధుడు, 11వ స్థానంలో గురువు ఉండడం వలన విశేషంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో రవి వ్యయాధిపతి ఉండడం మూలంగా, తర్వాత 10వ స్థానంలో కుజుడు ఉండడం మూలంగా కొన్ని గ్రహాలు మరి ముఖ్యమైనటువంటి గ్రహాలు మరి వ్యతిరేక ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆర్థికంగా బాగుంటుంది, మానసిక అశాంతి, మరి కుటుంబ సభ్యులకు మధ్యలో తగాదాలు, బంధువులలో కొంత ఉత్సాహం, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలవుతాయి, గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది, భూ సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. కొంత చివరి వారంలో ధనవ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి, ఉద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది. మరి విద్యార్థులకు, స్త్రీలకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రము పారాయణ చేయడం మంచిది. బిల్వాష్టకం, శివాష్టకం మరి చేయడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా తులారాశి వారు, తులారాశికి ఈ వారం అంతా కూడా మామూలుగా ఉంటుందని చెప్పవచ్చును. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి. అదేవిధంగా ఆస్తి వివాదాలు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ కూడా కొంత తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. వాహనాలు, గృహాలు కొనుటకు కొంత అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయడంలో కూడా కొంత ఆలోచన చేస్తూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వ్యాపార వాణిజ్య వర్గాల వారికి కావచ్చు, స్త్రీలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు అంతగా కలిసి వచ్చేటువంటి కాలం కాదు. మరి కొంత విదేశీ ప్రయాణాలకు కొంచెం అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ రాశివారు, తులారాశి వారు. కనుక ఏ విధంగా చూసినా సామాన్యంగా ఉంటుంది. కనుక తప్పకుండా ఈ యొక్క తులారాశి వారు లలితా సహస్రనామ పారాయణ ఈ వారంలో నరసింహస్వామి దేవాలయ దర్శనము, నరసింహస్వామి స్తోత్రము పారాయణం చేయడం అనేటువంటిది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. అదేవిధంగా వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కొంత అష్టమంలో రవి ఉండడం వలన, అదేవిధంగా శని 4వ స్థానాన్ని ఉండడం వలన కొంత ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంది. పనులు సజావుగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అభియోగాల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతూ ఉంటాయి. ఉద్యోగ, రాజకీయ, విద్యా విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట కూడా అన్ని కూడా బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మరి చివరకు ధన సహాయం కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది. గృహ వాహన యోగం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ వారంలో. అనుకోకుండా మరి ధన సహాయం కూడా లభించేటువంటి వీలుగా ఉంది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, విద్యార్థులకు, అదేవిధంగా స్త్రీలకు, ఉద్యోగులకు, వాణిజ్య వ్యాపార వర్గాల వారికి కొంత అనుకూలించేటువంటి సమయం. అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పారాయణ చేయడం, నరసింహస్వామి దేవాలయం కానీ సందర్శన చేయడం, నరసింహ స్తుతి పారాయణం చేయడం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి, ఈ ధనుసు రాశి వారికి చాలా సామాన్యంగా ఉంటుంది. మరి చాలా గ్రహాలు బాగా లేనందువలన కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఒక 3వ స్థానంలో శని మాత్రం అనుకూలంగా ఉండి మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా వ్యతిరేక ప్రభావంలో ఉన్నాయి. అందువలన ఈ యొక్క వారం అంతా కూడా నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. కొన్నింటిలో ఆప్తుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం, సూచనలు ఉన్నాయి. కలత్ర మూలకంగా కొంత సమస్యలు, కుటుంబంలో కలతలు, ప్రయాణంలో జాగ్రత్త కూడా అవసరం. శత్రుబాధ, రుణబాధ ఇవన్నీ కూడా
మరి సూచనలు ఉన్నాయి, వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కనుక ఈ రాశి వారు తప్పకుండా శివపంచాక్షరి పారాయణము, గణపతి దేవాలయ దర్శనము, గణపతికి అభిషేకము, గరిక పూజ చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఈ యొక్క ధనుసు రాశి విద్యార్థులు కొంత మనసు పెట్టి చదివితే ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. అదేవిధంగా వృత్తి, వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి, ఉద్యోగులకు, తర్వాత స్త్రీలకు సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా మకర రాశి, ఈ మకర రాశికి కొంత అనుకూలించేటువంటి సమయం ఈ వారం అంతా కూడా. 6వ స్థానంలో రవి, బుధుడు, 8వ స్థానంలో బుధుడు, తర్వాత 5వ స్థానంలో బృహస్పతి, గురువు, అదేవిధంగా 3వ స్థానంలో రాహు. ఇవన్నీ కూడా మంచి శుభగ్రహాలు మరి ఉండడం వలన కొంత ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వీలు ఉన్నది. ఆర్థికంగా కూడా ఈ వారం అంతా కూడా బాగుంటుంది. లాభాలు పొందుతూ ఉంటారు. ఊహించని వారి నుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటారు. ధనపరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా ధనవ్యయం మరి కలిగినప్పటికీ కూడా అనుకోకుండా ధనవ్యయం అందుతుంది. అన్ని రంగాల్లో విజయం కూడా లభిస్తుంది. కనుక ఈ రాశి వారికి, మకర రాశి వారికి చాలా ఈ వారం అంతా కూడా అనుకూలిస్తుందని చెప్పవచ్చును. అందరికీ ఈ రాశి విద్యార్థులకు, స్త్రీలకు, పురుషులకు, అదేవిధంగా వృత్తి, వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి, ఉద్యోగులకు అందరికీ కూడా, మకర రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది. కొంత దక్షిణామూర్తి స్తోత్రము, నవగ్రహ స్తోత్రం చేయడం అనేటువంటిది చాలా మంచిది. మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కుంభరాశి వారికి 5వ స్థానంలో శుక్రుడు తప్ప, 3వ స్థానంలో కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా బాగా లేనందువలన కొంత ఈ వారం అంతా కూడా కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కొందరికి స్థానతిరణము, స్థల మార్పు కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అనుకోకుండా ధనవ్యయం జరుగుతుంది. భార్యాపుత్రాదులతో విరోధం కూడా జరిగేటువంటి వీలుగా అవకాశం ఉంది. అధిక ధనవ్యయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి పాత బాకీలు అంటే అప్పులు కూడా తీర్చగలుగుతారు. విదేశీ ప్రయాణాల వారికి అనుకూలంగా ఉంటుంది. కొంత ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి మరి శ్రీ నరసింహస్వామి స్తోత్రాన్ని మరి పఠించడం మంచిది. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా ఈ రాశి స్త్రీలకు, కుంభరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, వృత్తి, వ్యాపార, వాణిజ్య వర్గాల వారికి, ఉద్యోగులకు కొంచెం సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా మీనరాశి, ఈ మీనరాశి వారికి కొంత సామాన్యంగా ఉండేటువంటి కాలం ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి 4వ స్థానంలో రవి, చతుర్థంలో, ద్వితీయంలో కుజుడు, పంచమంలో బుధుడు, తృతీయంలో గురువు, తర్వాత 1వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో కేతు, 12వ స్థానంలో శని, 4వ స్థానంలో శుక్రుడు. అంటే మొత్తంగా చూస్తే ఒక శుక్రుడు 4వ స్థానంలో తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. కనుక కొంత సామాన్యంగానే ఉంటుంది. ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా వారి వ్యవహారం చేసుకోవాల్సిందిగా కోరుతూ, కొంచెం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంటుంది. ఈ వారంలో పనులు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. భూ వివాదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, వ్యయప్రయాస, ధనవ్యయం, వ్యవహారంలో కొంత అనుకూలత ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు దుర్గాస్తోత్ర పారాయణం కానీ, మరి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన కానీ చేయడం మూలంగా మరి మీనరాశి వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ద్వాదశ రాశుల వారు ఆయా రాశుల వాళ్ళు, ముఖ్యంగా మేషరాశి కూడా మీనరాశి వాళ్ళు చెప్పినటువంటి మరి దేవాలయాలను సందర్శించి మరి శుభ ఫలితాలను పొందవలసిందిగా కోరుతూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.